ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తి కానుండడంతో మార్పులు చేర్పులపైన చర్చ మొదలైంది. తొలుత 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో ప్రక్షాళన ఉంటుందని భావించారు. అయితే మారుతున్న పరిణామాలతో పాటుగా పనితీరు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందుకు ముహూర్తం సైతం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రివర్గం ప్రక్షాళనపైన ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. త్వరలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఈ ఎన్నికల వేళ మంత్రులకు బిగ్ టాస్క్ అప్పగిస్తారని ప్రచారం సాగింది. అయితే సడన్ గా మంత్రివర్గం పైన ప్రభుత్వ వర్గాల్లో కొత్త చర్చ వినిపిస్తోంది. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రుల్లో పనితీరు, పార్టీతో సమన్వయం, ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడంలో వెనుకబడి ఉన్న 5 మంత్రుల విషయంలో తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్తగా కేబినెట్లో అవకాశం దక్కించుకునే మంత్రులపైన అంచనాలు 3 పార్టీల్లోనూ మొదలయ్యాయి. ప్రస్తుత కేబినెట్లో కూటమిలోని 3 పార్టీల నుంచి మంత్రులున్నారు. కాగా బీజేపీకి మరో మంత్రి పదవి పెరగనుందని తెలుస్తోంది. జనసేన నుంచి కొత్తగా మరో మంత్రి కేబినెట్లోకి వస్తారని చెప్తున్నారు. ఆ స్థానంలో ఒకరిని తప్పించే అవకాశం ఉందని అంచనాలున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. టీడీపీ నుంచి 3 మంత్రులను తప్పించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరి స్థానంలో కొత్తగా ప్రాంతీయ, సామాజిక సమీకరణల ఆధారంగా కొత్త వారికి అవకాశం దక్కనుంది. ఇందుకోసం పలువురు సీనియర్ల పేర్లు రేసులోకొచ్చాయి. అయితే స్థానిక ఎన్నికలకు ముందే ఈ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందా, ఎన్నికల తర్వాత చేస్తారా అనేది ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.